హే గైస్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, చాలా మంది కూడా యూట్యూబర్స్ కి కావచ్చు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టోరేజ్ అనేది చాలా వరకు మనకి ల్యాప్టాప్ లో ఫుల్ అయిపోతుంది కాబట్టి చాలా వరకు ఆ వీడియోస్ అని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకుంటారు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఏ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే సీగేట్ ఎక్స్పాన్షన్. ఓకే, దీని రేట్ ఎంత, దాని ఇంచెస్ ఎంత, ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, ఎంత వరకు డేటా స్టోర్ చేసుకుంటుంది అనే ప్రోడక్ట్ గురించి ఈరోజు మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూ గురించి క్లియర్ కట్ గా తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. యా గైస్, సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ సీగేట్ ఎక్స్పాన్షన్, దాని యొక్క ఫ్యూచర్స్ అనేది మీకు అమెజాన్లో దాని రేటు, దాని ఫ్యూచర్స్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారా, సీగేట్ ఎక్స్పాన్షన్ 1.5 TB అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా దీని ఫ్యూచర్ చూపిస్తుంది. సో 1.2B ఎక్స్టర్నల్ హెచ్డిడి. ఓకే, సో తర్వాత 6.35 cm సెంటీమీటర్స్, 2.5 ఇంచెస్, USB 3.0 ఫర్ విండోస్ అండ్ మ్యాక్కి సపోర్ట్ అవుతుంది. త్రీ ఇయర్స్ డేటా రికవరీ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఇచ్చారు. ఓకే, యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చేసి 5299 ఉంది, బట్ మనకి ఇచ్చింది మాత్రం 3899కే మనకి రావడం జరిగింది. అంటే 1400 మనకి సేవ్లో ఇవ్వడం జరిగింది, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఓకే, మనకి విత్ ఇన్ ఆర్డర్ పెట్టిన తర్వాత 5 days లేదా 7 days లోపల రీచ్ అయిపోయింది నాకైతే. ఓకే, చాలా పీస్ అయితే చాలా బాగుందండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మనకి 1 TB ఉంది, 1.5 TB ఉంది, 2.TB ఉంది, 4 TB ఉంది, 5 TB ఉంది. సో మీరు ఏది క్లిక్ చేస్తే దాని రేట్ అనేది మనకు చూపిస్తుంది. దీని డిజిటల్ స్టోరేజ్ వచ్చేసి 1.5 TB ఉంది. ఓకే, డన్. సో కానీ 1.5 TB ఉందంటే 1.5 TBనే మనకి స్పేస్ రాదండి, దాంట్లో 150 వరకు తగ్గుతుంది. ఎందుకంటే దాని యొక్క స్పేస్ అనేది తీసుకుంటుంది, ఏదైనా కావచ్చు. ఓకే, ల్యాప్టాప్కి, డెస్క్టాప్కి సపోర్ట్ చేస్తుంది. USB హార్డ్ డిస్క్ వచ్చేసి 2.0, 3.0 కూడా మనకి ఇది అవుతుంది. బ్రాండ్ వచ్చేసి సీగేట్ అని చెప్పుకుంటారు. దాని యొక్క ఫీచర్స్ మనకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంతవరకు వస్తుంది, మనం ఏమేమి దీంట్లో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సీక్ అండ్ సింపుల్ పోర్టబుల్ డివైస్ డిజైన్ ఫర్ టేకింగ్ ఫొటోస్, మూవీస్, మ్యూజిక్ అండ్ మోర్ దాన్ రకరకాల మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఫ్లైడ్గా ఉంటుంది. ఓకే, చూడండి, దీనికి రివ్యూ కూడా ఇక్కడ ఇచ్చున్నాడు, చూడొచ్చు. Presenting Seagate Expansion 1.5 TB external hard disk drive. This product comes in 6 capacity variants of 1 TB, 1.5 TB, 2 TB, 4 TB, 5 TB and 500 GB. This device is USB 3.0 powered and compatible with Windows and Mac computers. The product comes with sleek and simple design. This external hard disk drive comes in color black. The dimensions of this product are 11.5 cm into 8 cm into 1.3 cm and weighs 159 grams. Inside the box, you will find one Seagate Expansion portable hard drive, an 18-inch USB 3.0 cable, quick start guide, limited warranty, 3 years and rescue data recovery services. This product comes with standard brand warranty. Pay online using debit or credit card and net banking. For EMI options, replacement policy and further information, visit the product detail page. యా గైస్, అర్థమైంది కదా. సో అది చాలా సింపుల్గా ఉందండి, చాలా వెయిట్ కూడా తక్కువ ఉంది, మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోండి, మంచిగా ఉపయోగపడుతుంది. ఓకేనా, డన్. గైస్ చూడండి, మనకి అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందండి. ఓకే, దీన్ని మనం ఏ విధంగా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి తెలుసుకున్నాం. ఓకే, దీని రేటు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి దీని బార్కోడ్ ఇచ్చారు, జిఎస్టీ నెంబర్ ఇచ్చున్నారు. ఓకే, సో దీని యొక్క కెపాసిటీ ఎన్ని కేజెస్, 0.26 kgs ఉంది. ఓకే ఓకే, డన్ అండి. అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఓకే అండి, సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్కి ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎక్కువ స్టోరేజ్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మనం నిల్వ ఉంచుకోలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో అందుకోసమే నేను పర్చేజ్ చేయడం జరిగింది. చూద్దాం. సో దాని కలర్ ఎలా ఉంటుంది, దాని కెపాసిటీ ఎంత ఉంటుంది, అది కూడా క్లియర్ కట్గా తెలుసుకున్నామండి.
సో ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చున్నారు. ఓకే చూడండి, ఎక్స్పాన్షన్ సీగేట్ ఎక్స్పాన్షన్ 1.5 టీబీ అంటే 1.5 టీబీ అండి, టెరాబైట్. సో తర్వాత మనకి పోర్టబుల్ డ్రైవ్ ఫర్ యువర్ పీసీ అండ్ మ్యాక్, అంటే పీసీకి ఉపయోగపడుతుంది, మ్యాక్ ఉపయోగపడుతుంది. ఓకే, దీని కలర్ ఈ విధంగా బ్లాక్ ఇచ్చున్నారు. తర్వాత బార్ కోడ్, ఒకసారి దీని ఫ్యూచర్స్ కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, యాడ్ ఆన్ స్టోరేజ్ ఫర్ యువర్ పీసీ అండ్ మ్యాక్, ఏ విధంగా ల్యాప్టాప్ కనెక్ట్ చేసేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చున్నారు. చూడండి, దీనిలో ఫ్యూచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే డన్. ఒకసారి ఓపెన్ చేద్దామండి. సో రేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చున్నారు. యాక్చువల్గా ఇక్కడ 5,299 ఉంది, కానీ మనకు అంతకు రాలేదు. మీ అమెజాన్లో 3,899కే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆఫర్లో మారింది. ఓకే గైస్, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను, చూద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. అమేజింగ్ అనాల్సిందే. ఓకే, దీని యొక్క ఫ్రీ రివ్యూ అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనకు ఒక టెంప్లెట్ ఇచ్చున్నారు. కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ల్యాప్టాప్ ఇవన్నీ. ఇది USB 3.0 అండి. ఓకే, దీని ఫ్యూచర్స్ కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చున్నారు. మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి చూసుకోవచ్చు. ఓకే డన్. సో మ్యాక్సిమం చూడండి ఎలా ఉందో, చాలా బాగా ఇచ్చున్నారు. ఓకే డన్. ఒకసారి ఓపెన్ చేస్తాను. యా సూపర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది. యూట్యూబర్స్కి అండ్ ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేసుకునే వాళ్ళకి, మ్యారేజ్ వీడియోస్ కావచ్చు, తర్వాత ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉపయోగించే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా ఉంది. ఒక పోర్టు కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే డన్. చాలా బాగుందండి. అదేవిధంగా మనకి దీనికి ల్యాప్టాప్కి కనెక్షన్ ఇవ్వడానికి ఒక అడాప్టర్ లాగా కూడా ఇచ్చున్నారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత ఓకే, సో బాగుంది, కనెక్షన్ కూడా బాగుంది. డన్. ఓకే ఓకే గైస్, ఇప్పుడు చూడండి, నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను. దీని యొక్క స్పేస్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. 1.5 TB ఉందంటే అంతే ఇవ్వరు, కొంచెం ఫ్రీ స్పేస్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. ఒకసారి కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, కనెక్ట్ చేశాను. చేసిన తర్వాత దీని యొక్క చూసుకోవాలంటే కనెక్ట్ అయిందా లేదనేసి మనం ల్యాప్టాప్లోకి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్పాన్షన్. ఓకే, 1.36 TB వచ్చింది. ఓకే, మనకి యాక్చువల్గా 1.5 TB ఉందండి, కానీ ఇక్కడ మనం చూపించేది 1.36 TB మాత్రమే చూపిస్తుంది. రిమైనింగ్ 150 అనేది మనకి వాళ్ళు కొంచెం ఫ్రీ ఆఫ్ స్పేస్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ వ్యారంటీ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు నా సిస్టంలో ఉన్న డేటాని 1 or 2 వీడియోస్ నేను కాపీ చేసుకుంటాను. చూడండి, సో ఇక్కడ ఒక వీడియో ఉంది, ఆ వీడియోని నేను కాపీ చేసుకుంటాను. 2 వీడియోస్ సెలెక్ట్ చేశాను, Ctrl+C ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను హార్డ్ డిస్క్లోకి వెళ్ళాను, Ctrl+V ఇచ్చి పేస్ట్ చేశానండి. సో ఈ విధంగా కాపీ చేసుకుంటాను డేటాని. సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. యా గైస్, మీ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూస్ పొందారు, టైం సేవ్ అయిపోయింది అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీళ్ళైతే మీకు మంచిగా అనిపించినట్లయితే కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే మీ యొక్క ఎంకరేజ్మెంటే మాకు కూడా కొత్త వీడియోస్ చేయడానికి, అదేవిధంగా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా మేము కృషి చేస్తాం. సో దయచేసి మీరు చేయాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే, వీలైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్ పెట్టడం. ఓకేనా? మీ టాలీ లోకేష్.